హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో లిచ్చి క్రష్ ని చూపించబోతున్నాను. ఈ క్రష్ ని తయారు చేసే విధానమే కాకుండా దీన్ని ఎలా నిల్వ చేసుకోవాలి, ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది, ఎందులో దీన్ని ఉపయోగిస్తారు అన్ని వివరంగా ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా లిచ్చి పైన ఉన్న స్కిన్, లోపల ఉన్న గింజల్ని తీసేసాను. ఇలా వచ్చిన లిచ్చి అంతా కూడా ఒక బౌల్లో తీసుకున్నాను కొలత కోసమని. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుని గుజ్జంతా కూడా ఈ విధంగా వడకట్టేసుకోవాలి. మనం లిచ్చి ఫిల్లింగ్ చేసుకున్నప్పుడు కలర్ కొంచెం మారుతుంది కదా, అది పండు లోపల ఉన్న రంగు అన్నమాట. అది మనం ఎంత రిమూవ్ చేయాలన్నా కూడా మన వల్ల అవ్వదు. క్రష్ కి అయితే మనం వడపోసేసి చేసుకోవాలి కాబట్టి ఈ క్రష్ మాత్రం కొంచెం తెల్లగానే కనపడుతుంది. మనకి బయట కొన్న క్రష్ లాగే ఉంటుంది అనమాట. మనం తయారు చేసిన తర్వాత ఇలా మొత్తం చక్కగా వడపోసేసిన తర్వాత నేను తీసుకున్న కప్పుకి పావు కప్పు చక్కెర వేస్తున్నాను. ఇది కరెక్ట్ గా ఉంటుందండి. లిచ్చి ఒక్కొక్కసారి కొన్ని పుల్లగా కూడా ఉంటాయి. అలా పుల్లటివిగానే ఇందులో వాడినట్లయితే అరకప్పు వరకు పంచదార వేసుకోండి. చక్కెర ఇలా వేసాక ఒకసారి బాగా కలిపేసుకుని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కార్న్ స్టార్చ్ వేస్తున్నాను. అంటే మనం కార్న్ ఫ్లోర్ అంటాం కదా, అది వేసినాను. లేదంటే దీని బదులు మనం అరరొట్టు కూడా వేసుకోవచ్చు. ఇది వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతున్నప్పుడు కలిపి పెడుతూ ఉండండి, కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది. ఆ టైంలో దీన్ని స్టవ్ ఆపేసేస్తామన్నప్పుడు ఒక అర నిమ్మ చెక్క పిండేసుకోండి. ఇప్పుడైతే ఇది వేడి మీద ఒక కన్సిస్టెన్సీలో ఉంది కదా, ఇది చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడుతుంది. మరీ ముద్దలా అయిపోకుండా నిమ్మరసం ఉపయోగపడుతుంది. నిమ్మరసం వేసాక ఒకసారి బాగా కలిపి పెట్టి దీన్ని స్టవ్ మీద నుంచి దించేసేయండి. చల్లారనిచ్చిన తర్వాత మంచిగా శుభ్రంగా ఉన్న తడి లేనటువంటి గ్లాస్ జార్లో వేసుకొని దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. బయట అయితే ఇది 10 నుంచి 15 రోజులు నిలువ ఉంటుంది. మనకున్న టెంపరేచర్స్ బట్టి ఇది ఉంటుంది. అలాగే ఇది ఫ్రిడ్జ్ లో ఉంటే 3 నెలలు ఉంటుంది. ఫ్రీజర్ లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. దీన్ని మనం ప్లెయిన్ కేక్స్ చేసుకోవడంలో, లేదా క్రీమ్ కేక్స్ చేస్తున్నప్పుడు ఫిల్లింగ్స్ చేసుకోవడంలో, ఐస్ క్రీమ్స్ చేసుకోవడానికి, డిజర్ట్స్ లోకి, జ్యూసెస్ లోకి, ఇంకా రకరకాల వాటిలో దీన్ని ఉపయోగించుకోవచ్చు. పంచదార లేకుండా చేసుకోవాలనుకునే వాళ్ళు స్టవ్ ఆఫ్ చేసేసి దింపుకునేటప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్ల తేనెని వేసుకొని బాగా కలిపి పెట్టి నిల్వ చేసుకోండి. ఇప్పటి వరకు ఈ వీడియోలో చెప్పిన విషయాలు కాకుండా ఇంకేమన్నా అనుమానాలు ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. మీకు గనక ఈ వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. ఇలాగే మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, యూజ్ అయ్యే వారికి ఈ వీడియోస్ని షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.